ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. జగిత్యాల పట్టణం కొత్త బస్ స్టాండ్ సర్కిల్ సమీపంలో వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో అన్నపూర్ణ సేవా సమితి జగిత్యాల వారి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దల జ్ఞాపకార్థంగా బీదలకు అన్నప్రసాద వితరణ చేశారు. జగిత్యాల జిల్లా మాజీ పరిషత్ చైర్మన్ దావా వసంత సురేష్ ప్రారంభించారు. ఈ అన్నప్రసాద కార్యక్రమంలో సుమారు 500కు పైగా అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అప్పుడు ఏకశిల ఒకటే అగ్నిదేవతాభ్యో నమః. అక్షంతలు తీసుకోండి. అక్షంతలు కొన్ని నీళ్లు చల్లుకోండి, చేస్తూ జలం చల్లుకోండి. హోమగుండం చుట్టూ చల్లండి. నీటితో కూడా అక్షంతలు చల్లండి. ఓం కేశరి దేవాపటి సోమ సర్వా పూర్వాజాతస్యభయంత అభిజాయమాన విద్యమాన ప్రచన్ముఖా తిష్టతి విశ్వతో. ఓం బ్రాహ్మకాగ్రే మమ అభిముఖో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ వరదో భవ యదోక్తదుభ్వాయ అవిర్వాణ అగ్నిమలకృత్య. ఓం పశువం పాదు శ్వాస్మాన్ పాదు తస్మై నమః స్వాహా. విశ్వకర్మణే ఇదం నమః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. స్వాహా. అమావాస్య రోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమము వివిధ స్థలాలలో అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి ఎక్కడ వీలుంటే అక్కడ అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేయబడుతుంది. ఇటు గ్రూపులో సుమారు 500 పై చిలుకు సభ్యులు గలరు. అందరి సహాయ సహకారాలతో అన్నప్రసాద వితరణ కార్యక్రమము అమావాస్య రోజు విజయవంతంగా చేయబడుతుంది. ఈరోజు 20-10-25 సంవత్సరం పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ఆలయంలో కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇటు కార్యక్రమానికి సహకరించిన ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, టీవీ ఛానల్ వారు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ముందుగా జైత్యాల్ ప్రజలందరికీ మరి సబ్బండ వర్గ ప్రజలకు
మరి ప్రజాప్రతినిధుల అధికారులకు మరి మా మహిళా సోదరిమణులకు ప్రతి ఒక్కరికి కూడా మరి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మరి అమ్మవారి దయతోటి ఆ పరమేశ్వరుని దయతోటి మరి ఆ ప్రతి ఒక్కరి జీవితాల్లో మరి వెలుగు చైతన్యం ఆ భగవంతుడు నింపాలని ఈరోజు చెడుపై మంచి సాధించిన విజయమే దీపావళిగా మనం జరుపుకుంటాం కాబట్టి మీ అందరి జీవితాల్లో ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు అంత సకల శుభాలు సంతోషం జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మరొకసారి దీపావళి పండుగ శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈ పర్వదినాన ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి మా జైత్యాల్ పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి బ్రహ్మంగారి వీరబ్రహ్మం గారి మరి దేవాలయానికి ఈ యొక్క దీపావళి అమావాస్య రోజున నన్ను ఆహ్వానించినందుకు ముందుగా ఈ యొక్క ఆలయ మరి ట్రస్ట్ అధ్యక్షులు పెద్దలు మరి వెంకటరమణ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు విశ్వకర్మ జిల్లా అధ్యక్షులు మరి మా బాపు అని చెప్పేసి దైవ సమానులుగా పిలుచుకుంటూ ఉంటాం. వారు మరి టీవీ సత్యం గారు అని చెప్పేసి అందరికీ సుపరిచితులు. వారికి మరి అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా అమావాస్యను పురస్కరించుకొని ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో చండీ యాగం మరి ప్రారంభం ఈరోజు. మరి దానిలో భాగంగా మరి విచ్చేసినటువంటి భక్తులకు మరి అన్నం పెట్టాలని చెప్పేసి ఇవాళ అన్నదాత సేవా సమితి ట్రస్ట్ నుండి ఈరోజు ప్రసాద్ గారు, అదేవిధంగా కోటగిరి శ్రీనివాస్ గారు, గౌరిశెట్టి హరీష్ అన్న గారు దయచేసి ఇందులో దాదాపు 500కు పైచీలకు మెంబర్లుగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఆకలితో ఉంటారో మరి వారికి అన్నం పెట్టడం అని అంటే నిజంగా కూడా ఆ యొక్క అన్నమే పరబ్రహ్మ స్వరూపం. మరి అన్నం పెట్టినటువంటి దాత మరి యొక్క భగవంతునితో స్వరూపం. మరి అటువంటి మరి వారికి ఆ మనసు రావడం, పెట్టాలి అని ఒక సంకల్పం రావడం నిజంగా కూడా చాలా సంతోషం, అభినందించదగ్గటువంటి విషయం. మరి వారికి వీలు కలిగిన సమయాలలో మరి ప్రతి అమావాస్యకు ఇది 5వసారి. మరి అదేవిధంగా ప్రతి దేవాలయంలో వాళ్ళకు వీలైనటువంటి దేవాలయాల్లో మరి అన్నదానం చేయడం అనేది నిజంగా కూడా మనం అందరం కూడా గర్వించదగ్గ విషయం, అభినందించదగ్గ విషయం. కాబట్టి ఈ విధంగా ఇప్పుడు మనకు వైశ్యులు అంటేనే దాదాపు వర్తక వ్యాపారాలలో బిజీగా ఉంటారు. వాళ్ళకు వచ్చిన సంపాదనలో మరి ఇతరులకు సాయం చేయాలనే ఒక గొప్ప మనసు కలగడం నిజంగా కూడా మరి సంతోషం. చాలామంది సంపాదించుకుంటూ ఉంటారు, వారి వ్యక్తిగతంగా మరి గడుపుతూ ఉంటారు తప్ప మరి 10 మందికి పట్టెడు అన్నం పెట్టని మనసు ఉండడం గొప్ప. కాబట్టి అటువంటి మనసు ఉన్నటువంటి ఇలా అన్నదాత మరి అన్నపూర్ణ సేవా సమితి ట్రస్ట్ వారికి నిజంగా కూడా మరి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా అంటే అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు ఈ యొక్క 550 మంది దాదాపు ఈ ట్రస్ట్లో భాగస్వాములు అయినారు. కాబట్టి కులాలకు మతాలకు అతీతంగా కూడా మన ధర్మాన్ని కొనసాగించడంలో ఈ 550 మంది మరి అన్ని వర్గాల నుంచి ఉండడం కూడా శుభసూచకం. ఇదే స్ఫూర్తితోటి మన జైత్యాల జిల్లాలో, మన జైత్యాల పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పేసి, వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ముందుకు రావాలని చెప్పేసి తెలియజేస్తూ, ఈరోజు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో కొలువై ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ముఖ్యంగా అన్నదానం చేస్తున్నటువంటి ఆ ట్రస్ట్ సభ్యులందరికీ మనందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని, మరీ ఇంకా చేతు ముందుకే సాగే విధంగా భగవంతుడు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మమ్మల్ని ఆహ్వానించిన మీ అందరికి కూడా ధన్యవాదాలు. నాతో పాటు విచ్చేసిన వారందరికీ మరొక్కసారి మరి జైత్యాల పట్టణ నియోజకవర్గ జైత్యాల జిల్లా ప్రజలందరికీ కూడా మరి అమ్మవారి దయ ఉండాలని మరి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జై హింద్.
అది దగ్గర ఉండదట మంజర్ దాటి ఇంకా మంజర్ రోడ్కే కావాలంట కంపల్సరీ ఇదే ఏరియాలో కావాలంట. తర్వాత